నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో విస్తృత పర్యటన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయా ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు లార్డ్ రాబర్ట్ బాడెన్ పోవెల్ జయంతిని పురస్కరించుకొని నవోదయాలో ఘనంగా వరల్డ్ థింకింగ్ డే వేడుకలు. బాడెన్ పోవెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విద్యాలయ అధ్యాపకులు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా ఫెర్రీ రోడ్డులో గల నూతనంగా నిర్మిస్తోన్న రోడ్లు మరియు ఐ లవ్ యానాం లోగో పనులు పరిశీలించారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సుభద్ర నగర్లో గల రోడ్లు పరిశీలించారు. అనంతరం హిందూ శ్మశాన వాటిక మరియు క్రిస్టియన్ శ్మశాన వాటికలో మరమ్మతులు పనులు పరిశీలించారు. మరొకటి 2 నెలల్లో అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజాపరుల శాఖ ఇన్ఛార్జి ఈఈ కాళ్ళ నాగరాజు, చెల్లి గోపి, కాంట్రాక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కట్ చేయడం పెరిగిపోవడం 3 సార్లు చేయడం అప్పుడు అట్లీస్ట్ ఫార్మేషన్ ఎంతవరకు అవుతుంది అదండి. అలా కదండి ఈ రోడ్ ఒకటి ఇప్పుడు నేను ఆయన చేస్తానంటే మేము వాడేస్తాం సార్. ఎమ్మెల్యే సేవింగ్స్ తీసుకున్నామంటే ఈవేళ అవుతుంది, అది వాళ్ళు వస్తుంది. మళ్ళీ సంవత్సరం పట్టింది మీకు ఇందులో చూడాలంటే మళ్ళీ అమౌంట్ లేదు అడుగుతానండి. ఈవేళ అడుగుతాను. ఎందుకంటే మనకు కొంచెం సోమవారం నేను ఎందుకన్నానంటే అండి, మేము ఇంకా ఒక్కటి మంది కదా అదొక 90,000 పవర్స్ అంతా ఇక్కడ నుంచి మొత్తం ఆ పవర్స్ అంత వరకు అంటే మనకి వాటర్ చేసి దాంట్లో వెళ్ళిపోయారు. కానీ అవి క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది క్లోజ్ చేసి 5 minutes
ఇంకా వాటర్ క్లీనింగ్ అంటే ఫైర్ బ్రిక్స్తో క్లీన్ చేస్తారు. బెడ్స్ పైన క్లీనింగ్ అంతా కూడా మనం వాటర్తో పై నుంచి కూడా వేసుకోవచ్చు. అదే క్లీనింగ్ సార్ ఇది అవ్వట్లేదు. ఫైర్ బ్రిక్స్ వేసేస్తాం స్కాట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు లార్డ్ రాబర్ట్ బాడెన్ పోవెల్ జయంతిని పురస్కరించుకుని వరల్డ్ థింకింగ్ డే వేడుకలను నవోదయలో ఘనంగా జరిపారు. ముందుగా స్కాట్ జెండాను ఆవిష్కరించి బాడెన్ పోవెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ సి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ ఆర్ సాంబశివరావు, స్కౌట్స్ మాస్టర్ శ్రీ డి పాపారావు, గైడ్స్ టీచర్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న తదితరులు ఆయన సేవలను చూపిన సేవా మార్గాన్ని కొనియాడారు. సేవా తత్పరతా గుణం విద్యార్థులను మంచి మార్గంలో నడపడమే కాకుండా వారిని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందని, అందువలన విద్యార్థులంతా సేవా తత్పరత గుణాన్ని అలవర్చుకోవాలని అభిలాషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన గీతాలాపనలు, కార్యకలాపాలు శ్రోతలను అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాలయ 11 మంది సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు ఇతర విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లార్డ్ బేడెన్ పవెల్ పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ థింకింగ్ డే పేరుతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చింతన, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ చింతన? చింతన్ కర్ణ, ఆలోచించడం. ఏం ఆలోచించడం? ఎలా ఆలోచించడం? ఎందుకు ఆలోచించడం? అంటే ఈ సమలు చేయడం కోసం ఆలోచించడం. ఈరోజు ఈ సభా వేదిక మీద ఒక అమ్మాయి చక్కగా ఒక సూక్తి వినిపించారు. సేవ కర్నా హీ दूसरों का भला होता है बल्कि हमें भी ఆత్మ సంతుష్టి మిల్తీ హే. ఇదండి ప్రధానమైన ఉద్దేశం. సేవ చేయడం అనేది ఒక సౌభాగ్యంగా భావించాలి. మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి. సేవ చేసే భాగ్యం ఎంతమంది. సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ మానవతా విలువలకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేస్తూ ఉన్నత ర్యాంకులను సాధించడంలో పాఠశాల ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటోన్న శ్రీ చైతన్య పాఠశాల పిల్లలతో చదువుతో పాటు మానవతా విలువలు, సంబంధ బాంధవ్యాలు, నవసమాజ స్థాపన వంటి ఉన్నతమైన లక్షణాలను ప్రతి విద్యార్థుల్లో పెంపొందించడం కోసం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం అనే పేరుతో చేపడుతోన్న విభిన్న కార్యక్రమాలు తల్లిదండ్రులను నోటితో వ్యక్తపరచలేని ఆనందాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. దీనిలో భాగంగా తల్లిదండ్రుల కష్టాన్ని, వారి పిల్లల కోసం చేసే చిన్న చిన్న త్యాగాలను, వారి యొక్క విలువను ప్రతి విద్యార్థి జీవితాంతం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరిని సన్మానించి వాళ్లకు పాదపూజ చేసి వారికి కాళ్ళు కడిగి నీళ్లను తల మీద వేసుకుంటూ తల్లిదండ్రుల మీద కృతజ్ఞత భావాన్ని, భక్తి భావాన్ని వ్యక్తపరిచే విధానాన్ని శ్రీ చైతన్య ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని హై స్కూల్ విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని వివరించారు. ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం పాఠశాల డీన్ టి వెంకటరత్నం, యానం పాఠశాల డీన్ ఎం శేషగిరిరావు, ఏవో కుమార్, సిసిఏ ఇన్ఛార్జ్ అబ్బాస్, సత్యదుర్గ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సత్యమని
మంచి అంకిత భావంతో స్థితికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనందరినీ ఇక్కడ సన్మానిస్తున్నారు, వెరీ వెల్. కానీ మరి వారిని సన్మానించుకునేటటువంటి రోజు ఒక రోజు ఉంది, ఉపాధ్యాయ దినోత్సవం. మరి ఆ రోజున ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లోకి వచ్చే ప్రతి విద్యార్థిలోని ఫస్ట్ కనిపించేది వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కలలేదు. అంటే నేను ఇక్కడ కుర్చీలో కూర్చోడానికి ముందుగా నేను ఒక అమ్మను కాబట్టి నా పిల్లల గురించి నేను నా భర్త ఎంత తపన పడ్డామో, అలాగే నా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్ గురించి వాళ్ళ అమ్మ నాన్న ఎంత తపన పడుతున్నారనేది నాకు వాళ్ళు మోసే బ్యాగుల బరువులో వాళ్ళ అమ్మ నాన్నల కష్టం కనిపిస్తుంది, వాళ్ళ తలలు కనిపిస్తాయి. ఓకే, నేనే కాదు అన్ని విద్యా సంస్థలని కూడా తల్లిదండ్రులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పిల్లల కోసం ఏవైతే కళలు కంటున్నారో అవి ఐఐటి సీట్లు కానివ్వండి, లేదా ఆల్ ఇండియా ర్యాంకింగ్ కానివ్వండి, నీటి కానీ ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు పెట్టి డిఫరెంట్ షెడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేసి డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో సక్సెస్ రేట్ పెంచుతూ ర్యాంకులు సాధిస్తున్నాం. ఐఐటిఎన్స్ అవుతున్నారు, నీట్లో ర్యాంక్ వస్తుంది, ఎంబీబీఎస్ చూస్తున్నారు. ఈ ఐఐటిఎన్స్ అయిన వాళ్ళంతా కూడా చక్కగా ఫారెన్ లో సెటిల్ అవుతున్నారు. అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే వీళ్ళ ఎదుగుదలకు అరిగిపోయి మెట్లుగా మారినటువంటి పునాది రాడైనటువంటి పేరెంట్స్ మాత్రం ఎలా చెప్పాలంటే మరొక శతమానంలోకి సినిమాలో ప్రకాష్ రాజు జయసుధ అవుతున్నారు సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏం చేస్తుందంటే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చింది. గతంలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఈ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లో పిల్లలు ఏదైతే మిస్ అవుతున్నారో మీకు తెలుసు, అంత కామన్ గా ఉన్నదే సాంకేతిక రంగాల్లో కానీ విద్యా వ్యాపార రంగాల్లో కానీ అన్ని రంగాల్లోనూ కూడా దేశం చాలా 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 ముందుకెళ్ళిపోతా ఉంది, పురోగమిస్తూ ఉంది. కానీ చాలా ముఖ్యమైనటువంటి చాలా సున్నితమైనటువంటి చాలా 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 సున్నితమైనటువంటి కొన్ని విషయాల్లో మాత్రం ముందుకు వెళ్ళిపోవట్లేదండి, అధపతనాలకు ఎదురైపోతుంది. అవి ఏంటంటే అంటే ఆ చక్రవర్తి కావాల్సినటువంటి శ్రీరామచంద్రుడు అంతగా ఆయన పితృవాక్య పరిపాలకుడై తండ్రి చెప్పిన ఒక మాట కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం, తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అడవి బయలుదేరారు. అత్యంత కఠోరమైనటువంటి వనవాస జీవితాన్ని చేసుకొచ్చారు. అలాగే తల్లిదండ్రుల్ని కావిడిలో మోస్తూ శ్రవణ కుమారుడు అద్భుతమైనటువంటి కొడుకుగా తనకి తల్లిదండ్రుల మీద ఉన్న వాత్సల్యాన్ని చూపించాడు. అటువంటి వాళ్ళు పుట్టిన దేశంలోనే, మన భారతదేశంలోనే వృద్ధాశ్రమాలు కూడా ఉంటున్నాయి, ఓల్డేజ్ హోమ్స్. ఇంత స్థాయికి, అంత ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి అమ్మ ఎంత కష్టపడింది, నాన్న ఎంత కష్టపడుతున్నాడు అనేది పక్కన పెడితే అసలు అమ్మ నాన్నలు ఉనికినే మర్చిపోతున్నారు. అసలు వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయే పరిస్థితి ఇక్కడ తల్లిదండ్రులకు వచ్చిన మార్క్ అయిపోతున్నారు. అంటే మా పిల్లల గురించి నేను కలలు కలగడం తప్ప వాళ్ళ ఉన్నతమైన భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం చిన్న చిన్న త్యాగాలు చేసైనా సరే మనం పలానాది వద్దు అనుకుని వాళ్ళ ఫీజులు కట్టడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయడం, వాడు బాగుంటే చాలు మన జీవితం ఎలాగా అయిపోయింది అని చెప్పి వాళ్ళ కోసం జీవితాన్ని అంతా త్యాగం చేయడం తప్ప ఏం జరుగుతుందో ఏం అర్థం కాని పరిస్థితి. సో జనరల్ గా అన్ని విద్యా సంస్థల్లో ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు ఏదైనా మా వాడు మ్యాథ్స్ బాగా చేస్తాడండి, ఐఐటి అయితే బాగుంటుంది, మా అమ్మాయికి సైన్స్ అంటే చాలా ఇష్టం, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి డాక్టర్గా చూడాలనుకుంటున్నారు, సో మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ రావాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్కో లేదా క్లాస్ టీచర్స్కో లేదా డీన్కో ఎవరికో చెప్పడం, దానికి అనుగుణంగా ఆ పిల్లలకి తల్లిదండ్రులకి ఏది ఇష్టమో దానికి అనుగుణంగా ఆయా కేటగిరీలో చేసి డెవలప్ చేయడం, వాళ్ళని మంచి ర్యాంకులు ఇవ్వడం, అందరితో పాఠశాల యొక్క పాత్ర 100% సఫలమైపోతుంది. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో యాజమాన్యానికి ఏవైతే మిస్ అవుతున్నారో ఈ తల్లిదండ్రులు, అంటే మన స్కూల్ తర్వాత విద్యార్థి జీవితం, మన స్కూల్లో జాయిన్ చేసేటప్పటికి తల్లిదండ్రుల కళలు వాటిని నిలబెట్టడం ఎలా అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్. అందులో భాగంగా ఇప్పుడు మేము ఫ్యామిలీ గ్రూప్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అందులో ప్రతి విద్యార్థికి కూడా తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు అమ్మ నాన్నలు
ఏంటి అనే విషయాన్ని పిల్లలకి ప్రతిరోజు ఒక నెలలాడుగా అసెంబ్లీలో ప్రతిరోజు తల్లిదండ్రుల గురించి చెప్తూ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ వాళ్ళు పడే కష్టాలను చెప్తూ వాళ్ళు చేసే త్యాగాలను చెప్తూ వాళ్ళ కనే కళలను చెప్తూ ఫైనల్ గా లాస్ట్ డే ఏం చేస్తామంటే ఒక సన్మానం చేస్తామన్నమాట. ఆ సన్మానంలో అమ్మా నాన్నలకి పూజించి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ పాదాల మీద ఉన్నటువంటి పువ్వులు నెత్తి మీద వేసుకుని, అంటే సర్వతీర్థాలు ఉన్నది తల్లిదండ్రుల పాదాల దగ్గరే, సర్వదేవతలు కొలు ఉండేది అమ్మా నాన్నల పాదాల దగ్గర అనే విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ ఫుడ్ కార్యక్రమం చేశామండి. దీనికి పేరెంట్స్ అంతా కూడా చాలా 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 సంతోషించారు. నాకు కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ప్రతి విద్యార్థి కూడా దయచేసి తల్లిదండ్రులను మర్చిపోవద్దు, తల్లిదండ్రులను పూజించండి, ప్రేమించండి. ముమ్మిడివరంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు జరిగాయి. ఎస్ఐ జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. తారా జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. అధిక వేగం ప్రమాదానికి మూలమంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో కవలల దినోత్సవం సందర్భంగా బాలాజీ విద్యా సంస్థలలో 8 మంది కవల జంటలు అలరించారు. ఒకే రకమైన దుస్తుల్లో పిల్లలు ఒక చోటకు చేరి 8 మంది జంటలతో సందడి చేశారు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం వారు అందరి చేత కేక్ కట్ చేసి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం కవలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. పిల్లలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మమ్మల్ని చూసే అధ్యాపకులే కాక చుట్టుపక్కల వారు కూడా మా పేరుకు బదులు మా అక్క పేరు బదులు నన్ను పిలుస్తూ ఉంటారని, మాకంటూ ఒకరోజు ఏర్పాటు చేసి కవలల దినోత్సవ వేడుకలు నిర్వహించడం కవలలుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాన్వెంట్ కరెస్పాండెంట్ శ్రీమతి సుజాత, స్కూల్ మేనేజర్ పివిఎస్ శాస్త్రి, స్కూలు ప్రధానోపాధ్యాయురాలు పివి రామరాజు పాల్గొన్నారు. ఎలా వచ్చేది Happy Friends Day. Happy Friends Day. Happy Friends Day.
పేరు ఎం నందిని. నేను ముమ్మడివరం శ్రీ బాలాజీ హై స్కూల్ 8th క్లాస్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో కవలల దినోత్సవం జరుపుతున్నారు. ఈ సంవత్సరమే కాక ప్రతి సంవత్సరం జరుపుతారు. కవలల దినోత్సవం కాక మరికొన్ని పండుగలు కూడా జరుపుతారు. మేము ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మాకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నందుకు, అలాగే ఈ స్కూల్లో చదువుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. మేము కవలలుగా పుట్టడం వల్ల మేము అందరినీ ఆట పట్టిస్తాం. మేము ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. మా స్నేహితులను మరియు తల్లిదండ్రులను కూడా ఆట పట్టిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ కవలల దినోత్సవం. ప్రతి సంవత్సరంలాగే బాలాజీ కాన్వెంట్లో ఈరోజు కవలల దినోత్సవం అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. సుమారు మా స్కూల్లో 10 మంది కవల జంటలు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రతి సంవత్సరం కవలల దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నది. కవలలంటే మరి వాళ్ళ రూపాలు మేము క్లాసులో కానీ లేకపోతే బయట కానీ ఇద్దరు ఒకేలా ఉండడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది మమ్మల్ని. మరి వాళ్ళని గుర్తించడం కష్టంగా కూడా ఉంటుంది. మరి మా స్కూల్లో 10 మంది కవల జంటలు ఉండడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం మేము. మరి ఈరోజు ఈ కవలల దినోత్సవాన్ని మా స్కూలు కరస్పాండెంట్ గారు అయినటువంటి శ్రీమతి పి సుజాత గారు, అలాగే మేనేజర్ గారు పివిఎస్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో విద్యార్థులకి మరి ఉత్సాహంగా పెన్నులు, చాక్లెట్లు పంచుతూ వాళ్ళని ఉత్సాహపరిచి ఈ కవలల దినోత్సవం అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. హ్యాపీ ట్విన్స్ డే టు ఆల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రపురం మండలం తోటపేట గాంధీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 31 మంది చిన్న లోడు ట్రక్కులో గాంధీనగరం నుంచి పసకపల్లి రజస్వల వేడుకకు హాజరయ్యేందుకు వెళుతూ ఉండగా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద వ్యాన్ యాక్సిల్ విరిగి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా తీవ్ర గాయాల పాలైన 31 మంది ప్రయాణికులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ వ్యాన్ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వారికి ఏ విధమైన ప్రాణాపాయ స్థితి లేదని, ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది మంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అడిగా
దీనికి దగ్గర ఒక్కొక్కరు చాలు ఈరోజు కోటపేట నుంచి బట్లపాలిక గ్రామానికి ఒక మిక్సూర్ ఫంక్షన్కి వెళ్తున్న ఒక లేడీస్ వ్యాన్, దాంట్లో 47 మంది ఉండటం జరిగింది. ఆ లేడీస్ వ్యాన్ ఇక్కడ యాగయంపేట వెళ్ళేటప్పటికి వెనకాల టైరు యాక్సిల్ ఇరిగిపోయి ఆ వ్యాన్ ఒక బాల్తో వేయటం జరిగిందండి. అది జరిగిన తర్వాత అందరూ ఆడవాళ్ళే, వాళ్ళందరికీ విపరీతంగా దెబ్బలు జరిగిందా ఎప్పుడైతే మాకు తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యి మేము ఏరియా హాస్పిటల్కి వచ్చి సూపరింటెండెంట్ గారు చెప్పేటప్పటికి వెంటనే ఆ సిబ్బంది అంతా కూడా ఆ పేషెంట్లు వచ్చేటప్పటికి అందరూ అలర్ట్గా ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి అత్యవసర చికిత్స కోసం అందరూ కూడా డాక్టర్స్, ఎక్స్ట్రా సిబ్బంది కూడా రప్పించి దగ్గరుండి వైద్యం చేయించడం జరిగింది. అందరికీ కూడా విపరీతమైన దెబ్బలు తగిలాయి. ప్రాణాపాయ స్థితులు అయితే ఎవరికీ లేదు. ఈ యొక్క వైద్య సిబ్బంది మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి వీళ్ళు తీసుకున్న దగ్గరుండి చేయించడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్రేలు చేయడం జరుగుతుంది. అందరికీ ఎక్స్రేలు, కొంతమందికి చేతులు ఇరిగాయి, కొంతమందికి ఏళ్ళు ఇరిగిపోయాయి, కొంతమందికి అయితే తలకి తగలటం, మొక్కం కొట్టుకుపోవటం ఇవన్నీ విపరీతంగా జరిగే ఒక పేషెంట్ అయితే చాలా సీరియస్గా ఉండటంతో వెంటనే అక్కడ సూపరింటెండెంట్ గారికి, కాకినాడ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము సాయంత్రం లోపల ఇంకేమైనా కాకినాడ వెళ్ళవలసిన పేషెంట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి కాకినాడ తీసుకువెళ్ళి మేము కూడా దగ్గరుండి వైద్యం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేదు. వైద్య సిబ్బంది కూడా వెంటనే స్పందించి దగ్గరుండి అందరికీ వైద్యం చేయించడం జరిగింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురబళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగబోయే మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లు గురువారం దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. తొలుత డిప్యూటీ కమిషనర్ శ్రీ డిఎల్వి రమేష్ బాబు, సహాయ కమిషనర్ శ్రీ సత్యనారాయణ,
తనిఖీ అధికారి రామ లింగేశ్వరరావులు వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం 5 రోజుల ఉత్సవ ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. భక్తుల దర్శనాలు, క్యూలైన్ల విధానం వివరించారు. ఆఖరు రోజు తెప్పోత్సవం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య, సీతారామ శర్మ, నాగభట్ల శ్రీరామ్ శర్మ, పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరాజు సిబ్బంది ఉన్నారు. सौक्षकम रुद्रां पौत्रां यशोदेहि देहि मे गणनायक विनायक नमस्तुभ्यं सततं मोदकप्रिया निर्विघ्नं गुरु मे देव सर्व कार्येषु सर्वदा ఐపోలవరం మండలం మురమళ్ళ శాంతినికేతన్ హై స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు పంతులు చిత్రపటానికి పీటీఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగరాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు వివి రావు తదితరులు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రసంగించారు. చక్కటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు ఈ స్కూల్లో. ఈ కార్యక్రమంలో నిజంగా రాముడు పంతులు గారిని మనం స్మరించుకుంటున్నాం. ఇందాక మీరు చెప్పారు వెంకటేశ్వరరావు గారు, మన ఆదికవి ఎవరైనా అడిగారు, అన్నయ్య మహాత్ముడు. అది అటువంటి అన్నీ కూడా మీరు డెవలప్ అవడానికి, మంచి తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేయడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. తెలుగు వెంకటేశ్వరరావు గారు ఏ కార్యక్రమం చేసినా అందరికీ ఉపయోగపడేదే. మీ యొక్క ప్రతిభను చాటుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందులో కూడా ఒక పాట వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. ఆ పాట విచిత్ర కుటుంబం అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలో మంచి పాట, సోమబాబు వచ్చింది. అలాగా ఎన్నో పాటలు ఉన్నాయి మనకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో విస్తృత పర్యటన చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయా ప్రాంతాలలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు లార్డ్ రాబర్ట్ బాడెన్ పోవెల్ జయంతిని పురస్కరించుకొని నవోదయాలో ఘనంగా వరల్డ్ థింకింగ్ డే వేడుకలు. బాడెన్ పోవెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విద్యాలయ అధ్యాపకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.